ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఆత్మీయులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను నీకు తోడై ఉన్నాను. మనం బైబిల్ గ్రంథం పరిశీలన చేసినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనంలో అబ్రహాంకు దేవుడు తెలియపరిచాడు, నేను నీకు తోడై ఉన్నానని. దేవుడు అబ్రహాంను అనేక విషయాల్లో తను నడిపించాడు, తనకు తోడై ఉండి తన యొక్క జీవితంలో ప్రతి విషయంలో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించాడు. అదే యెషయా గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 41వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ యాకోబుకి దేవుడు చెప్పాడు, నేను నీకు తోడై ఉన్నానని. దేవుడు ప్రతి విషయంలో కూడా యాకోబుని నడిపించాడు. అలాగే మనం అగ్గాయి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది, అగ్గాయికి దేవుని యొక్క వాక్కు ప్రత్యక్షమై తను ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా తను ఈ లోకంలో దేవుని ప్రేమను తెలియపరిచే విషయంలో ఆ దేవుడు తనకు తోడై ఉంటానని తెలియపరిచాడు. అలాగే ఇర్మియా గ్రంథం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. ఏం రాయబడి ఉందంటే, ఆ ఇర్మియాకు ప్రత్యక్షమై దేవుడు తనకు ప్రతి విషయంలో కూడా తోడై ఉండి తను నడిపిస్తానని దేవుడి యొక్క తన జీవితంలో తను ఏర్పరచుకున్న చిత్తాన్ని తన యొక్క ప్రత్యక్షత ద్వారా దేవుడు నేను నీకు తోడై ఉంటానని తెలియపరిచాడు. అలాగే మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం మనం చూసినట్లయితే అక్కడ యేసు ప్రభు గారు ఏర్పరచుకున్న తన యొక్క శిష్యులతో తను అంటాడు, ఏమంటాడంటే నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పేసి అక్కడ తెలియపరచడం జరిగింది. మీరు అనేకమైన అద్భుతాల ఆశ్చర్యకార్యాలు జరిగిస్తారని. అలాగే అపోస్తలుల కార్యం మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 18వ అధ్యాయం 10వ వచనంలో కూడా అక్కడ పౌలు అనేకమైన శ్రమలు గుండా అనేకమైన పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు కూడా దేవుడు తనకి ఏం చెప్పాడంటే నేను నీకు తోడై ఉన్నానని. సో దేవుడి బిడ్డ అయిన నీకు కూడా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఎంతోమంది భక్తులు బైబిల్ గ్రంథం మనం చదివితే అనేకమైన భక్తులు దేవుడు తనకు తోడైండి ఆత్మీయతలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో నడిపించాడు. సో దేవుడు నిన్ను కూడా నడిపిస్తాడు. ఆయన నీకు తోడై ఉన్నాడు. ఆయన నీకు తోడై ఉండాలంటే నువ్వు ప్రతి విషయంలో కూడా ఆయన యొక్క చిత్తానికి అనుకూలంగా ఈ లోకంలో లోక మాలిన్యం నీకు అంటకుండా నువ్వు జీవించినట్లయితే ప్రతి విషయంలో కూడా దేవుడు నిన్ను నడిపిస్తాడు. దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశాన్ని, ఒక ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ యొక్క ప్రణాళికను గ్రహించి దేవుని బిడ్డగా నువ్వు ఈ లోకంలో జీవించినట్లయితే ఆయన నీకు తోడై ఉంటాడు. సో బైబిల్ గ్రంథంలో ఇంకా అనేకమైన వ్యక్తులు ఉన్నారు. సో నేను కొన్ని విషయాలే నేను మీ ముందుకు తీసుకొచ్చాను. సో ప్రభువు మీ అందరికీ కూడా తెలియపరుస్తూ ఉన్నాను, నేను నీకు తోడై ఉన్నాను. నిన్ను ఆయన ముందుకు నడిపిస్తాడు. ప్రతి విషయంలో కూడా విశ్వాసం కలిగి ఆయన బిడ్డగా అనేకులను క్రీస్తులోనికి నడిపించే విధంగా నువ్వు జీవించినట్లయితే ప్రతి విషయంలో కూడా నీ జీవితంలో ఆయన యొక్క చిత్తం నెరవేర్చి ఈ లోకంలో నమ్మకంగా యథార్థంగా జీవించడానికి సహాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్ అండ్ గాడ్ బ్లెస్ యు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.